ఛాయలు అలుముకున్నాయి. కెనడాలో గాజువాక యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం 33 ఏళ్ల ఫణికుమార్ కెనడాకు వెళ్లాడు. హాస్టల్లో నిద్రిస్తూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నిద్రలో గుండెపోటుతో ఫణికుమార్ మృతి చెందాడని తల్లిదండ్రులకి ఫోన్ చేసి చెప్పారు మిత్రులు. పై చదువులు చదివి తమ కంటే ఉన్నత స్థితికి వెళ్లాలని ఆశించిన కన్నవారు కుమారుడి మృతితో కన్నీరు మున్నీరవుతున్నారు. ఫణికుమార్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేలా సాయం చేయాలని విశాఖ ఎంపీ భరత్ కలెక్టర్ను కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 14వ తారీఖు ఉదయం శనివారం ఫోన్ వచ్చింది సార్, చనిపోయాడని. ఎలా చనిపోయాడు ఏంటని వాళ్ళ రూమ్మేట్ చెప్తే, వాళ్ళ రూమ్మేట్ని అడిగితే ఏమో తెలీదు, నేను ఎమర్జెన్సీ దగ్గర ఫోన్ చేశాను, అందరూ వచ్చారు, వచ్చి బాడీని తీసుకెళ్ళిపోయారు, నో మోర్ అని డిక్లేర్ చేశారు అని చెప్పారు సార్. దయచేసి మేమేమో ఇక్కడ పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని కలిపేసి వెంటనే స్పందించారు సార్. బాగా ఎంపీ గారితో మాట్లాడారు. ఢిల్లీ నుంచి ఎంపీ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్. కలెక్టర్ గారిని కలిసాం సార్, కలెక్టర్ గారు కూడా చాలా బాగా స్పందించారు సార్. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దయచేసి అందరూ మాకు సహకరించి మా అబ్బాయి బాడీని మాకు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను సార్. మీ పత్రిక వల్ల ఈ ప్రమాదం జరిగిందని సిబ్బంది చెబుతున్నారు. నేను మేనేజర్ని ఇక్కడ. అది పంపు డిస్కనెక్ట్ చేసేసి ప్లేస్ షిఫ్ట్ చేస్తున్నారు. అయితే దాన్ని డిస్కనెక్ట్ చేశాక వీళ్ళు షిఫ్టింగ్లో ఏదో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయ్యి అది ఫైర్ అయింది. వెంటనే మేము ఫైరింగ్ అని వాళ్ళకి ఫోన్ చేసేసి అది తీసుకొచ్చి ఆపేసాం. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం మీద మంటది. అది ఆ షిఫ్టింగ్ జరిగేటప్పుడు ఏదో ఎలక్ట్రికల్గా ఏదో ఇష్యూ అవుతుంటుంది, చిన్న ఇష్యూ, దానివల్ల షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఇప్పుడు అదేం లేదండి, ఓన్లీ పంపు వరకే అయ్యింది. వెంటనే మేము అగ్నిమాపక సిబ్బందిని పిలిపించి ఆఫ్ చేయించాం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99.